భవానీగాడంత మంచోడు కాదు బిడ్డ. సిటీలా రౌడీయిజం చేస్తాడు. మనం చేసేదేంది? ఆయన ఎస్వంటోడైనా ఆయన నాకు కావాలి. ఇప్పుడు అల్లుడిని ఎట్లా సంజాయించాలి? అల్లుడు జర పక్కకురా. ఎందుకు మామయ్య? రా అల్లుడు రా. అల్లుడు, నేను శృతమ్మకి అన్యాయం చేసిన, నాకు దేవుడు అన్యాయం చేసిండు. ఏమైంది మామయ్య? సంజమ్మ భవానీని పెళ్లి చేసుకుంటానంటుంది కదా. మామయ్య ఏం మాట్లాడుతున్నావు మామయ్య? సంధికి నాకు పెళ్ళని సీనిగా రాజని కలవడం మా ఊరంతా మారుమోగిపోతుంటే ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చి మాట్లాడవే నాన్న. లేదు మామయ్య, సంధ్య నా భార్య అంతే. గది కాదలుడు. సంజమ్మ మాట కాదంటే నా బిడ్డ నాకు దక్కది. దాని జీవితం నీ చేతుల్లో ఉందల్లుడు. సరే మామయ్య, ఆ రోజు నీ కోసమే నేను ఎంతో ప్రేమించిన శృతిని వదులుకున్నాను. ఈ రోజు మళ్ళీ నీ కోసమే సంధ్యనే. చాలా థ్యాంక్స్ అల్లుడు. మరి నా సంగతి ఏంటి మామయ్య? విడదీసిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను అల్లుడు. అల్లుడు అల్లుడు ఈ పెళ్లికి సరైన అల్లుడు. అల్లుడు 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 సరైన అల్లుడు. సరే మామయ్య. అల్లుడు అవుతారు. ఏంటి బావా? అల్లుడు పెళ్లి కప్పుకున్నాడు. ఎవరితో? ఎవరితోరా? శృతితో. ఆడ అసలు చేసుకుందాం అనుకుందా శృతిని కదా, మళ్ళీ దీనికి ఒప్పుకోవడం ఒకటే. అంటే బావా ఈ లెక్క నీకు ట్రాకే తెలీదా? అల్లుడు ఏమాయ నీ మనసు మంచిది కాబట్టి నా బిడ్డ పెళ్లి అవుతాంది. చెప్పను, నీకేం కావాలో చెప్పు. ఏమడిగినేస్తా మామయ్య? ఏమడిగినిస్తా అల్లుడు? మైసమ్మా. అల్లుడు మామయ్య ఆడు అడిగిచ్చే. మైసమ్మా. మామయ్య మామయ్య మాటిచ్చావు. అది కాదల్లుడు. మామయ్య అల్లునికి మాటిచ్చినా కాబట్టి నీ అడుగులకి ఇస్తున్నా. అడుక్క మామయ్య నాకు 10 రోజులు టైం ఇస్తే. నువ్వైతే ముందు తాళి కట్టరా, 100 ఏళ్ళు టైం ఇస్తా. లేవు దేవురి సల్లగుండురి. ఏంటిది? వెళ్ళను నేను కాదురా, నువ్వే. చల్ సీనుకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. మామయ్య శృతి బామ్మ ఉండదు, అది ఒప్పుకోదు. అల్లుడు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడతా, మీ ఇద్దరిని కలుపుతా. జరాగు. అమ్మా శృతి, ఒక్కసారి నాకు సీను వద్దు. ఈ రోజు మీ ఆస్తి కోసం నన్ను వదిలేశాడు. రేపు ఇంకో సౌండ్ పార్టీ వస్తే మళ్ళీ వదిలేస్తాడు. లేదమ్మా, సీను వజ్రం లెక్కటోడు. నాకు నమ్మకం లేదు. నీకో సంగతి ఎరికేనా? అల్లుడు ఇంట్లో చేసింది అంతా డ్రామానే. 10 రోజులు టైం అడిగింది ఆ భవానీ గాని సంజమ్మకు సెట్ చేయనీకి. ఇదంతా నీ ప్రేమ కోసమే. ఏమల్లుడు? అవును మామయ్య. ఇప్పుడేమంటావు? అలాగైతే ఓకే. ఇయాల్టి సంధి నాకిద్దరు కూతుళ్ళు, 2 అల్లుళ్ళు. ఎవడైతే ఎడదీశాడో ఆడి చేతే కల్పిస్తున్నాడు. ఈడు మామూలుడు కాదు. మరి ఏమనుకుంటున్నారు మా సీనిగాడంటే? ABCDF సీనిగాడు మహాట. చూసావా మామయ్య, నువ్వు కూడా పక్కూర్లో కత్తి అంటున్నావే గానీ నీ ఇంట్లో ఉన్న కత్తి అదే నీ కూతురు బుజ్జినిస్తానంటలేదు. నా కూతురు బుజ్జి అంటే నీకు అదృష్టమా? అదేం మామయ్య అలానే సావు? నీకున్న 100 ఎకరాలు మాగానన్నా, అత్తయ్యకున్న 7 వారాల నగలన్నా, 16 బుజ్జన్న నాకు అంత ఇష్టం.